ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, నా జాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారు. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలం కలిగిన వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా చిన్నవాళ్ళు కూడా ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నా తండ్రి బిడ్డలు నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఇంకా ఎవరైతే మెలకువ రాకుండా నా తండ్రి ప్రార్థనలోకి రాకుండా ఉన్నారు, వారిని మరలా తట్టి లేపి నా ప్రభా మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, ఆసక్తిగా నా ప్రభా ప్రార్థనలోకి రావాలి. నా తండ్రి, పూర్ణ ఆత్మతో నా తండ్రి బిడ్డల మనస్ఫూర్తిగా సంతోషంతో నా తండ్రితో నేను మాట్లాడాలి అనే ఉత్సాహంతో నా ప్రభా బిడ్డలు ప్రార్థనలోకి వచ్చేలా మీ కృపను గ్రహించండి. నా తండ్రి, ఈ దినమంతా నా ప్రభు మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడం. నా తండ్రి, బిడ్డల నా ప్రభా కుటుంబాల్లో నా తండ్రి ఏ సమస్యలు ఉన్నాయో నా తండ్రి, ఒకవేళ బిడ్డలు మనస్పర్ధలు ఉంటే నా తండ్రి నెమ్మది లేకుండా ఏ కుటుంబాలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఈ నూతన దినంలో మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ శాంతి మా మధ్య ఉంటేనే, మీ సమాధానం మా కుటుంబాల్లో ఉంటేనే నా ప్రభా మేము ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉంటాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబం మీద నా ప్రభా, ప్రతి ఒక్కరి గృహం మీద మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, మొదటి నా ప్రభా మీకు ఇష్టలుగా మేము బ్రతకాలి. నా తండ్రి, మాకు నెమ్మది కలిగి ఉండాలంటే మీ నెమ్మదే నా ప్రభా, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. నా తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభా ప్రార్థన చేస్తున్నాం, కానీ అసలు దేని గురించి ప్రార్థన చేయాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలో నా ప్రభా తెలుసుకోకుండానే ఉంటాం. నా తండ్రి, మా మీద జాలిపడి కనికరపడి మా అజ్ఞానాన్ని, మా వెర్రితనాన్ని ఎరిగి నా ప్రభా మా మీద కనికరపడి, అమ్మా అట్లా కాదు తండ్రి, ఇలా బ్రతకాలమ్మా, మీ బ్రతుకులు, మీ జీవితాలు ఇలా ఉండాలి, వాక్యానుసారంగా నా చిత్తానుసారంగా మీ బ్రతుకులు ఉండాలమ్మా, మీ ప్రవర్తన మార్చుకోండి మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మా మీద శ్రద్ధ పెట్టి మాకు తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ? ఎందుకయ్యా? ఎవరు సరిచేస్తారయ్యా మమ్మల్ని ఇంత చక్కగా? ఎవరు మమ్మల్ని సరిచేస్తారు? ఎవరు మమ్మల్ని నా తండ్రి దారి తప్పిపోతుంటే సరైన దారిలో నడిపిస్తారు? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వసారి నా ప్రభు విసుక్కుంటారు, వదిలేస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నా తండ్రి ఎంత ఓర్పు నా తండ్రి మీది. ఎన్నోసార్లు మీ నుండి మేము దూరం అయి ఉంటాం, ఎన్నోసార్లు మీ మనసు గాయపరుచుంటాం, ఎన్నోసార్లు నా తండ్రి మాకు నచ్చిన దారిలోనే నడుచుకొని ఉంటాం. నా తండ్రి, అయినా సరే అవన్నీ సహిస్తా. నా తండ్రి, ఇప్పటికి కూడా మా మీద జాలిపడి కనికరపడి మీ మాట చొప్పునే మేము నడవాలనే తలంపు నా ప్రభు మాకు ఇస్తున్న దేవా, ఆ హెచ్చరిక మాకు చేస్తున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, వాక్యం చదవడం కాదు, వాక్యం ప్రకారం ఎలా నడవాలి, వాక్యం ధ్యానిస్తూ వాక్యం ప్రకారం మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మాకు నా ప్రభు ఆ గ్రహింపిస్తున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి,
ఓర్పుగా ఉండి సహనంతో ఉండి మీ ప్రేమ నా తండ్రి ఎదుటి వారికి నా ప్రభా ఎలా చూపించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఇంత నెమ్మది కలిగిన వాళ్ళ ఇంత నెమ్మది ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని ఆశ్చర్యపోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు అంత ఓర్పు సహనాన్ని నా ప్రభా మీరెంత ప్రేమించారు, ఎంత క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కలువరి సిలువలో ఉండి కాసేపు ఉంటే ప్రాణం పోయింది అనగా కూడా వారి మీద జాలిపడ్డారు. తండ్రి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరయ్యా, వారిని క్షమించండి అని ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప క్షమాపణ నా తండ్రి. మీరు క్షమించి తండ్రిని కూడా క్షమించమని అడిగారు నా తండ్రి. ఎంత మంచి మనసు నా ప్రభు. అదే మనసు నా తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభు మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసు మా అందరికీ అనుగ్రహించిన నా తండ్రి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, దీన మనసు కలిగిన ప్రభు మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా మీ ఎడల భయము భక్తి కలిగి మీ వాక్యానుసారంగా మీ మాట చొప్పుని ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే మీ మాట చొప్పుని జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి దినము కూడా నా ప్రభు నూతన దినంలో మాకు నా తండ్రి మీ నుండి నా ప్రభు ఆలోచన వస్తేనే నా తండ్రి మేము సరైన దారిలో నడుస్తాం నా తండ్రి. దావీదు గారు అడిగినట్టు దినదినము నూతన ఆలోచన నాకు అనుగ్రహించమని దావీదు గారు అడిగినప్పుడు నా ప్రభు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రమయ్యా. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కారు దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మాకు కావలసిన నా తండ్రి జ్ఞానాన్ని ఈ దినం నా తండ్రి మేము ఎటు వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో నా తండ్రి మీ ఆలోచన చొప్పునే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా సొంత ఆలోచనతో మేము వెళ్తే నా తండ్రి ఖచ్చితంగా మాకు నష్టమే జరిగింది నా ప్రభా. కానీ మీ ఆలోచన అయితే మీరు మా ముందుంటే నా తండ్రి మీ కాపుదల మాకుంటేనే మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి, మా ఇరుగు పొరుగు వారికి, మా దేశానికి నా ప్రభా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభా పగలు మేఘస్తంభమై మీరున్నారు. అన్ని సంవత్సరాలు నా తండ్రి అరణ్యము గుండా నడిచినా సరే నా ప్రభా, ఎడారి గుండా నడిచినా కూడా ఇంత ఎండ కూడా నా ప్రభా బిడ్డలకు తగలనివ్వలేదు నా తండ్రి. కనీసం వేసుకున్న చెప్పులు కానీ వేసుకున్న బట్టలు కానీ నా ప్రభా ఇంత కూడా నా తండ్రి పాతగిలలేదంటే మీ కాపుదల ఎంత చక్కగా ఉండిద్దు మేము తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో రాపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమే, ఒకప్పుడు నా ప్రభు ఆ కాలంలో లైట్లు కానీ లాంతర్లు కానీ ఇప్పుడున్నంత సౌకర్యాలు అప్పుడు లేవు నా తండ్రి. అయినా సరే నా ప్రభు 40 సంవత్సరాలు అరణ్యమ్మ గుండా నడిచినా సరే, ఎడారుల గుండా నడిచినా, కాలి నడకనే నడిచినా కూడా ఒక్క ఎదురాయి కూడా మీ బిడ్డలకి తగలనివ్వలేదు నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై ఎంత వెలుగు నా ప్రభు, ఆ వెలుగులో బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభు, మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా మా మీద కూడా జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో నా తండ్రి మేము ఎటు వెళ్ళాలో నా తండ్రి మీ బిడ్డలకి ఎలాగైతే మీ మాట చొప్పున బాధికుకి వెళ్ళండి, ఇక్కడ ఆగండి, మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి, మిమ్మల్ని ఎలా ఆరాధించాలి ప్రతిదీ కూడా నా చిన్న బిడ్డలకి చెప్పినట్టు నా తండ్రి మీ మాట చొప్పున ప్రతి మాట చెప్పి మీ మాట చొప్పునే మీ బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తమైతే మాకు కూడా నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు, కానీ మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. మీ మాట చొప్పున మీ వాక్యం ప్రకారం నా తండ్రి మీ ఆలోచనే మాకు ఇచ్చిన ప్రభా మమ్మల్ని నడిపించమని మా ముందు మీరుండి నా తండ్రి క్షేమంగా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభా దీర్ఘశాంతం నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. సాత్వికులుగా బిడ్డలు మారిపోవాలి నా ప్రభా, ప్రవర్తన మారిపోవాలి, చూపులు మారిపోవాలి, ఆలోచన మారిపోవాలి నా తండ్రి. అందరూ ఆశ్చర్యపోయాలి, ఇంత నెమ్మది, ఇంత ఓర్పు, ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి నా తండ్రి. మిమ్మల్ని పోలే నా ప్రభు ప్రతి ఒక్కరు జీవించేలా మీ కృపను గ్రహించండి.
ఎవరెవరైతే నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి, అప్పుల కోసం నా ప్రభు ప్రార్థించమని అడిగారు. నెమ్మది లేని కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా మీ శాంతి సమాధానంతో నా ప్రభు మా కుటుంబాలని, మా దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు నా ప్రభు స్థిరంగా బలపడాలంటే ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. బిడ్డలకు కావలసిన సమస్తము సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారయ్యా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా కనీస అవసరాలు కూడా తీరవు నా తండ్రి. ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా గ్రహించుకోలేని పరిస్థితిలో ఉంటాం నా తండ్రి. జాలిగల దేవా, మీ కృప నా తండ్రి మా మీద ఉంచి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, పనులు లేవని పనుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, బిడ్డలకు నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరే వారి ముందుండి నా తండ్రి వారికి చేయదగిన పని మీరే సిద్ధపరచమని అడుగుచున్నామయ్య. వారు చేయదగిన ఉద్యోగం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్నోసార్లమ్మా ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను, అయినా కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, వాళ్ళ సొంత జ్ఞానం మీలో ఒక జ్ఞానం బిడ్డలకు తీసివేసిన ప్రభా మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన తండ్రి వారు చేయదగిన ఉద్యోగాలు మంచి జీతంతో బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదకాలి నా తండ్రి, మొదట మీకు ఇష్టలుగా మారాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ లోకపరమైన సమస్యలు, ఈ లోకపరమైన అవసరాల గురించి బిడ్డలు నా ప్రభా ఆలోచన చేయకుండా అవన్నీ మీకు అవసరమని నాకు తెలుసు, కానీ మీరు మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరి మైండ్లో నా ప్రభు, ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడకూడదు నా తండ్రి. ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని, మా పరిస్థితి ఎవరో చూడట్లేదని నిరాశ నిస్పృహల్లో బిడ్డలు ఉండకూడదు నా తండ్రి. మనుషుల సహాయము వ్యర్థము అని నా తండ్రి చెప్పాడు. మనుషుల సహాయం నాకు నా తండ్రి మాకు తోడుగా ఉంటే చాలు అని నా ప్రభ విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎందువల్ల అప్పులు చేయాల్సి వచ్చాయి మీకు సమస్తము తెలుసు నా తండ్రి. ఒకవేళ నా ప్రభ వారి సొంత జ్ఞానంతో అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారేమో, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి నా ప్రభ. కష్టపడి పని చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. శక్తి లోపం లేకుండా కష్టపడే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి చేతి కష్టార్జితంతోనే నా ప్రభ ఆ చేసిన అప్పులు తీరే దారి నా ప్రభ మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభ, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎగ్జామ్స్కి ఎవరైతే నా ప్రభ ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, ఇంకా మొదలవ్వలేదు నా తండ్రి, ప్రతి ఒక్క చదువుకునే బిడ్డలకు నా ప్రభ ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు కష్టపడి చదివే మనసు వాళ్ళకు వచ్చింది నా ప్రభ. మీరు జ్ఞానం ఇస్తేనే, ఆసక్తి మీరిస్తేనే నా ప్రభ చదవాలనే ఆసక్తి బిడ్డలకు వచ్చింది నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే ఎగ్జామ్స్ ఎంత టఫ్గా వచ్చినా బిడ్డలు ఈజీగా రాస్తారయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోనా, నీకేది పొదువుగా ఉంది, నీకేం కావాలో అడగని చెప్పినప్పుడు నా తండ్రి జ్ఞానం అడిగారు అయ్యా సొలొమోన్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మెలకువ నా తండ్రి. అలా మెలకువగా ఉండి నా ప్రభా ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఏ అవసరతకి ఎలా అడగాలి, ప్రతి ఒక్కరికి నా ప్రభా బిడ్డల్లో ఆ గ్రహింపు, మెలకువ నా ప్రభా ఆ వివేకాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉందని అడగండి అని మీరు చెప్పారు. ఒక్కసారి నా ప్రభా మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఫలానా బుక్స్ చదవాలి, ఫలానా వాళ్ళ దగ్గరికి కష్టపడితే వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వీళ్ళ సలహాలు తీసుకోవాలని లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనిపోతున్నా తండ్రి. మీ పాదాల దగ్గరకు రావాలి, నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటా. నా తండ్రి జ్ఞానం ఇస్తేనే, ఆ జ్ఞానం అయితేనే నన్ను ముందుకు నడిపించింది. నా తండ్రి జ్ఞానం అయితేనే నేను ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. నా తండ్రి జ్ఞానం అయితేనే
ఎంత కష్టమైన ఎగ్జామ్ అయినా ఈజీగా రాయగలుగుతాను. అందరూ ఫెయిల్ అయినా సరే నా తండ్రి నన్ను పాస్ చేపిస్తాడు. అంత గొప్పది నా తండ్రి ఇచ్చే జ్ఞానం అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. యవనస్తులు నా ప్రభా, చిన్న బిడ్డలు నా తండ్రి, 10th క్లాస్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ అని భయపడుతున్నారు నా తండ్రి. ఇంటర్మీడియట్ వాళ్ళు నా ప్రభా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ వాళ్ళు నా ప్రభా, పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మొదట వాళ్ళల్లో ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేసి నా తండ్రి ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్లో భయం లేకుండా మర్చిపోకుండా నా తండ్రి ఎలా రాయాలో నా ప్రభా నీట్గా నా తండ్రి బిడ్డలు రాసే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితే బిడ్డలు నా ప్రభా చక్కగా ఎగ్జామ్స్ రాస్తారయ్యా. ఎగ్జామ్స్ టైంలో బిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, వారి ప్రయాణాల్లో కూడా ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయని నా ప్రభా ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పారు నా ప్రభా. జాలిగల దేవా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారు? బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు నా తండ్రి. కుటుంబాల్లో కూడా నా ప్రభా బిడ్డలకు ఎలాంటి డిస్టర్బెన్స్ రానివ్వద్దు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలందరికీ మీ జ్ఞానాన్ని సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా ఆత్మీయతలో ఎదగాలని, మీ మీద అనుకోవాలి, మీకు దగ్గర అవ్వాలని నా ప్రభా, కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నేను ఒక్కడిని రక్షణ పొందాను, నా కుటుంబం అంతా లోకంలోనే జీవిస్తున్నారు, వారిని ఎలా మార్చాలో, నా మాట అయితే వాళ్ళు వినట్లేదు అని ఎవరైతే వారి కొరకు ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. నోవాహు గారిని బట్టి, నోవాహు గారి కుటుంబాన్ని రక్షించింది. యోసేపును బట్టి అంత భయంకరమైన అన్నల మనసును మార్చిన తండ్రి వారిని ఆశీర్వదించారు నా ప్రభా. ఎంత గొప్ప జాలి నా తండ్రి. ఎంత తమ్ముడు విషయంలో ఎంత ఘోరంగా ప్రవర్తించారు. అయినా సరే నా ప్రభా యోసేపు గారిని బట్టి వారి అన్నలను నా ప్రభా రక్షించి ఆశీర్వదించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తంలో మీ బిడ్డలు ఉన్నారు కాబట్టి కుటుంబంలో అంతమంది ఉన్నా కూడా మరి వారి ఒక్కరి హృదయాన్నే మీరు పట్టుకున్నారంటే బిడ్డల మీద మీకు ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత శ్రద్ధ నా ప్రభా. ఎంతో మంది ఉన్నారు, అయినా సరే నా తండ్రి వాళ్ళకన్నా తెలివిగల వాళ్ళు ఉండుండొచ్చు నా తండ్రి, వాళ్ళకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉండుండొచ్చు నా ప్రభా. అయినా సరే నా తండ్రి మీ బిడ్డల మీదే మీరు దృష్టి పెట్టి ప్రత్యేకంగా నా ప్రభా, దావీదు గారికి అంతమంది అన్నలు ఉన్నారు, బలవంతులు, సూర్యుడు, అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి దావీదు గారు బాలుడుగా ఉన్న దావీదుని తీసుకొచ్చి అభిషేకించారయ్యా. మీ ఆలోచనలకు నా ప్రభా మేమెలా మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ బిడ్డలు పట్టుకున్న దేవా మీకే స్తోత్రం. వారిని బట్టి నా తండ్రి వారి మనసులో ఉన్న ఆశ నా తండ్రి నెరవేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మేమొక్కడమే రక్షించబడి కుటుంబం విడిచిపెట్టబడితే మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. మేము రక్షించబడిన ప్రభు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టబడితే మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది మీరే కదా నా ప్రభు. ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలని, మీ గొప్పతనం, మీ బాహుబలం, మీ శక్తి ఎంత బలమైనది, ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి నా ప్రభు. జానగల దేవా మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. మేం చెప్తే మా మాట లక్ష్య పెట్టరయ్యా. కానీ ఆ మాట, ఆ వాక్కు మీ దగ్గర నుంచి వస్తేనే, వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే నా తండ్రి ఎంత కఠినమైన హృదయం కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలను బట్టి నా ప్రభు వారి కుటుంబం అందరిని రక్షించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ఇంకా వారి సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు నా ప్రభు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నోసార్లు రాసిన కానీ రాలేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఈ సంవత్సరం నా తండ్రి మీ చిత్తంలో యేసు నామములో నా ప్రభు బిడ్డల ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇన్నాళ్ళు తెలియక వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, తెలుసో తెలియకో చేసిన తప్పు క్షమించిన ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానంతో ఎగ్జామ్స్ రాసేలా మీ కృప అనుగ్రహించండి.
అలాగే నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేదే మీరే నా తండ్రి. బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా న్యాయంగా వ్యాపారం చేయాలి. బియ్యడల భయము భక్తి కలిగి ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్, ఎంత మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చిన, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదమ్మా. నా తండ్రి నా మీద జాలిపడి నేను ఏ పని చేయాలి, ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో తిరుగుతున్నప్పుడు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చి నన్ను విడిచిపెట్టలేదు. నా చెయ్యి పట్టుకొని నడిపించాడు నా తండ్రి. నేనెంత, నా భక్తి ఎంత, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని నా ప్రభా మీకు కృతజ్ఞత హృదయాలు నా ప్రభా, మీకు సాక్షులుగా నిలబడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారు సంపాదించిన సంపాదనలు నా ప్రభా ఎంతో కొంత నా తండ్రి, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి సహాయం చేసే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా ప్రభా. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభా వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందని. మారుతున్న వాతావరణం వల్ల, వర్షాల వల్ల నా తండ్రి ఎవరికి నా ప్రభా నష్టం రానివ్వద్దు నా తండ్రి. మీ రక్షణ కంచె నా ప్రభా ఆ పంట చుట్టూ ఉంటేనే నా తండ్రి ఏ తెగులు రాదు నా తండ్రి, ఏ అకాల వర్షాలు ఏమీ చెయ్యవు నా ప్రభా. బిడ్డలు అన్ని నెలలు కష్టపడి నా తండ్రి, అంత కష్టపడి పంట వేసి నా ప్రభా తీరా చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు, తెగుళ్ళ వల్ల నా ప్రభా నష్టపోయే పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా, మీ ఆశీర్వాదం ఉంటేనే పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభా. అంత గొప్ప ధన్యత నా తండ్రి. మీ ఆశీర్వాదం ఆ పంట మీద ఉంచమని, వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చి వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి నష్టం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. ఏ ఒక్కరూ కూడా నష్టాల పాలు, ఆత్మహత్య చేసుకున్నారని ఆ వార్తలు నా ప్రభా రానివ్వద్దు నా తండ్రి. వారి ఆలోచన మార్చండి నా ప్రభా. ధైర్యాన్ని ఇవ్వండి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి సహాయం పంపిస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి. నష్టపోకుండా ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని, మెలకువలు నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, ఎంతో మంది ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, ఇంకా వివాహం కాలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంకా వివాహాలు కుదరలేదా అని ఎవరైతే నా ప్రభా మీ బిడ్డలను చులకనగా చూసి నా ప్రభా అవమానకరంగా మాట్లాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడిన వాళ్ళ కళ్ళ ముందే నా ప్రభా మీ చిత్తంలో మీ బిడ్డల వివాహాలు నా ప్రభా మంచి సంబంధాలు నా తండ్రి బిడ్డలకు కుదిరించి వారి కళ్ళ ముందే ఘనంగా వివాహాలు జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మిమ్మల్ని మీ బిడ్డలు నా ప్రభు అవమానకరంగా నా తండ్రి చులకనగా చేసి మాట్లాడితే మీరు తట్టుకోలేరు నా తండ్రి. అంత సున్నితమైన మనసయ్యా మీ మనసు నా తండ్రి. మీ బిడ్డలు బాధపడకుండా నా తండ్రి చిత్తమైతే, నా తండ్రి చిత్త ప్రకారమే నా వివాహం జరగాలి అని మీ చేతికి అప్పగించి నెమ్మది కలిగిన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన, బిడ్డలు బాధపడకుండా అవమానకరంగా ఫీల్ అవ్వకుండా, నా తండ్రి నాకున్నాడు కదా, నా తండ్రి ఏదన్నా మాట అంటే నేను బాధపడాలి, ఎవరో అన్నారని నేనెందుకు బాధపడాలి అనే హృదయాలని, జ్ఞానాన్ని నా కృప బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తంలో మంచి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే మీ దయని బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో నా ప్రభ ముందు మీరుంటేనే నా తండ్రి బిడ్డల వివాహాలు ఘనంగా జరుగుతాయ్యా. కనాను పెళ్లిలో మీరున్నారయ్యా, అందుకే ద్రాక్షరసం అయిపోయినా ఆ లోటనైతే రానివ్వలేదు నా తండ్రి. సమృద్ధిగా నా ప్రభ మామూలు నీటిని మధురమైన ద్రాక్షంగా ఎవరైనా మార్చగలరా నా తండ్రి? ఎవ్వరికీ సాధ్యం కాదు కదా నా తండ్రి, మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి అందరూ ఆశ్చర్యపోయారు. అంత గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుండి నా ప్రభ ఏ లోటు లేకుండా, ఏ ఆటంకాలు రాకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడనివ్వరు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ. సమస్తము సమృద్ధిగా బిడ్డలకు
సమకూర్తే నా తండ్రి. అప్పుడు పాలు అవ్వనివ్వరు నా ప్రభా. ఒక దిక్కు కాకపోయినా అసలు ఎటు నుంచి ఆ సహాయం వచ్చిందో కూడా బిడ్డలు గ్రహించలేనంత గొప్ప కార్యాలు మీరు చేస్తారు నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా. మేమే మా సొంత జ్ఞానంతో ఆలోచించాం కాబట్టి, మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది నాకు అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన తప్పుకు నా ప్రభ, చిన్న బిడ్డలు నా ప్రభ బాధపడకూడదు నా తండ్రి. ఏ పాపం తెలియని బిడ్డలు నా తండ్రి, పసిపిల్లలు నా ప్రభ, తల్లి దూరమైందని బిడ్డలు ఏడుస్తున్నారు, తండ్రి దూరం అయ్యాడని బిడ్డలు నా ప్రభ దిగులు పెట్టుకుని అన్నం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటారు నా తండ్రి. చిన్న బిడ్డలు నా ప్రభ, వారి హృదయాలు మీకు తెలుసు నా తండ్రి. వారి తల్లిదండ్రులు చేసిన తప్పుకు నా ప్రభ బిడ్డలు బాధపడనివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా, చిన్నపిల్లల వంటి మనసు కలిగిన వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన దేవా, చిన్న బిడ్డలు నా తండ్రి బాధపడకుండా, వారు ఏడవకుండా, వారు దుఃఖపడకుండా నా తండ్రి బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలకు నా ప్రభా వారు తెలుసో తెలియక చేసిన తప్పు దయతో క్షమించి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి ఇద్దరిని మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా తాగుడికి బానిసయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడడమ్మా. నా కొడుకులు ఎంత మొత్తుకున్నా కూడా నా మాట వినట్లేదమ్మా, దారి తప్పిపోతున్నారు, చెడు వ్యసనాలకి బానిసలైపోయారమ్మా, చెడు స్నేహాలు చేస్తున్నారు, వద్దంటే వినట్లేదు అని ఏ తల్లిదండ్రులైతే నా ప్రభా బిడ్డల గురించి ఆలోచించిన తండ్రి దుఃఖంలో ఉన్నారు నా ప్రభా, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మేం చెప్తే మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారయ్యా. ఒక గద్దింపు చేసైనా సరే ఆ తాగుడు మీద అసహ్యత పుట్టించండి నా తండ్రి. చెడు స్నేహాలు, చెడు సంబంధాల మీద ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు అని మీరు చెప్పారు నా తండ్రి. మీరు చెప్పినా కూడా ఇంకా పాపంలో ఉన్నారంటే నా తండ్రి అపవాది చేతిలో బిడ్డలు పడిపోయారయ్యా. జాలిగల దేవా, బిడ్డల మీద కోప్పడకుండా ఒక గద్దింపు చేసైనా సరే ఆ చెడు నుంచి, అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించిన తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే భర్త మారాలని ప్రార్థించమని అడిగారు, బిడ్డలు మారాలని ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మొదట మీకు ఎవరైతే మొరపెడుతున్నారో వారికి నెమ్మది, ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించండి. వారితో గొడవ పెట్టుకునే మనసు నా ప్రభు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి ఖచ్చితంగా నా ఇంట్లో కార్యం చేస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా భార్యని మారుస్తాడు, నా బిడ్డలకు మారుస్తాడు, ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా తండ్రి కడతాడు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఓర్పుతో ఉండాలి. నా తండ్రి మీద నేను సడగకూడదు, నా బిడ్డల మీద, నా భర్త మీద నేను గొడవ పెట్టుకోకూడదు, నెమ్మది కలిగి ఉంటాను అని స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకు కలిగించు నా తండ్రి. అలాగే నా ప్రభు యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు. మీరు చెప్పారు నా తండ్రి, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పారు. మీ ఎడల భయము, భక్తి కలిగిన ఆ హృదయమే మీకు కావాలని చెప్పిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే లోకాన్ని వెంబడిస్తున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి. మీరు ఏదైతే చేయొద్దు, ఇది వ్యర్థమమ్మా అని మీరు చెప్పారు, అదే చేస్తున్నారు నా తండ్రి. అది తప్పు కాదు అనే భ్రమలో జీవిస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దు అని మీరు చెప్పారు, అదే చేస్తున్నారు నా తండ్రి. మీకు సమస్తము తెలుసు నా తండ్రి. తెలుసు తెలియకో నా ప్రభా బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేసిన తండ్రి. తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రభా, వారికి నూతన హృదయాన్ని, నూతన ఆత్మను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. నెమ్మది కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు నా ప్రభు. మీరెంత పరిశుద్ధంగా, మీరెంత నెమ్మది కలిగి దేవుని దయయందుడు, మనుషుల దయయందుడు ఎలా వర్తిల్లారు నా ప్రభు, అదే రీతిగా ప్రతి ఒక్కరు నా తండ్రి నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభు. ఎవరి కాలంలో నా తండ్రి పాపపు ఆలోచనలు బిడ్డలకు రాకుండా నా తండ్రి, అపవాది వారి ఆలోచన చెడగొట్టకుండా నా ప్రభు వారి తలంపులకి కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో నా తండ్రి, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా బిడ్డలకు మీరు తోడుగా ఉండి సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు చిన్న బిడ్డలు నా తండ్రి, చిన్న బిడ్డలు చిన్న వయసుగా ఉన్నప్పుడే నా ప్రభు మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో మాకు నేర్పించండి. మా మాట వాళ్ళు లక్ష్య పెట్టలేదు నా తండ్రి,
కానీ మీరు వారి హృదయాలు పట్టుకుంటే ఖచ్చితంగా మీకు లోబడతారు నా తండ్రి. దావీదు గారు ఇంకా అనేక మంది మీ బిడ్డలు చిన్నప్పటి నుంచే నా తండ్రి, సమూయేలు గారు, యోసేపు గారు, నా ప్రభు ఇర్మియా గారు, నా తండ్రి ఎంతో మంది గొప్ప గొప్ప వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పిల్లలుగా ఉన్నప్పుడే నా తండ్రి వారిని నా ప్రభు వారి హృదయాలు మీ వైపు తిప్పారు, మీ తోడుంచారు నా తండ్రి. దారి తప్పకుండా ఎంత జాగ్రత్తగా మీ దారిలో నడిపించారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు, కానీ ఆశ నా తండ్రి ఆ రీతిగా మా బిడ్డలు పెరగాలి నా తండ్రి. దారి తప్పిపోకుండా, లోకంలో పడకుండా, లోకాశల్లో పడకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా నా తండ్రి బిడ్డలు పెరిగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా కృప లోకంలో జీవిస్తున్నారు, ఈ అంత్య దినాల్లో నా తండ్రి మీరు రాకడ సమీపంగా ఉందని ఎంతో మంది ద్వారా మీరు హెచ్చరిక పంపిస్తున్నారు నా తండ్రి. ఆ మాట నిర్లక్ష్యం చేయకుండా ఆ మాట నా ప్రభ సీరియస్ గా తీసుకోవాలి నా తండ్రి. అయ్యో నేను నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది నా తండ్రి, ఈ క్షణమే నా తండ్రి వస్తే నేను నా తండ్రితో పాటు వెళ్తాను, విడిచిపెట్టబడతాను అని ప్రతి ఒక్కరు ప్రతి దినము ప్రతి క్షణం కూడా నా ప్రభ ఆలోచించుకుని నా తండ్రి వారిని వారు సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో నా ప్రభ మాకు నేర్పించండి నా తండ్రి. బుద్ధి లేని కన్యకల్లాగా మమ్మల్ని ఉండనివ్వద్దు నా ప్రభ. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా తండ్రి చదువుకోవడానికి, పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు నా తండ్రి. వీసా విషయంలో బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు రానివ్వద్దు నా తండ్రి. అప్పు చేసి నా ప్రభ అంత దూరం వెళ్ళాలనుకుంటున్నారు, ఎందు నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నష్టపోకుండా నా ప్రభ ఒకవేళ మీ చిత్తం కాకపోతే బిడ్డల హృదయాల్లో ఆలోచన తీసివేయండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభ దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్నారు, పనులు లేకుండా ఎవరైతే నా తండ్రి ఇంకా పనుల కోసం వెతుకుతున్నారు, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవ్వరూ వారికి తోడుగా ఉండరు నా తండ్రి, ఎవరో వారికి సహాయం చేయకపోవచ్చు, కానీ మీరుంటే చాలు నా ప్రభ. మీ కాపుదల బిడ్డలకుంటే చాలు నా తండ్రి, మీ తోడు చాలు నా ప్రభ. వారి కుటుంబస్తులు ఎవరు కంగారు పడకుండా, భయపడకుండా నా తండ్రి. మరి ఎవరైతే అమ్మా వెళ్ళారు, పని అయితే దొరకలేదు, కానీ ఫోన్ కూడా చేయట్లేదు, అమ్మా ఫోన్కి అందట్లేదు, అక్కడ అడిగితే లేరు అని చెప్తున్నారు, ఎవరైతే భయపడుతున్నారు బిడ్డల నా ప్రభ ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ ఏరియాలో ఎలా ఉన్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభ బిడ్డలు నా తండ్రి కాంటాక్ట్లోకి వచ్చేలా మీ కృప అనుగ్రహించిన. బిడ్డలు భయపడనివ్వద్దు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి మాకు తోడుగా ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా తండ్రి, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి, దయ పుట్టించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసుని యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, ఏ అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో దినదినము నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారు పనిచేసే ఆఫీసుల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వెండి నా ప్రభ. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా మీ బిడ్డల మీద జాలి, దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఒకవేళ ఎందు నిమిత్తం వెళ్ళారో నా ప్రభ మీకు తెలుసు నా తండ్రి, ఆ సమస్య పూర్తిగా తీరిపోయి నా తండ్రి క్షేమంగా తిరిగి వారి కుటుంబాలకి, వారి గృహాలకు చేరుకునే, వారి దేశాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు ఈజిప్టులో నా ప్రభు బానిసలుగా ఉన్నప్పుడు, పరదేశులుగా ఉన్నప్పుడు నా తండ్రి ఎంతో బాధపడ్డారు, ఎంతో వేదన పడ్డారు నా తండ్రి. వారి మీద కనీసం జాలి చూపించే వాళ్ళు కూడా లేక ఒంటరిగా నా తండ్రి బిడ్డలు బాధపడ్డారని మీరు చూశారు నా తండ్రి. వారి మొర మీరు విన్నారు నా తండ్రి. మీరు దిగి వచ్చిన ప్రభు మీ బిడ్డలకు క్షేమంగా నా తండ్రి బయటకు తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలు దేశంగాని దేశంలో నా ప్రభు ఉన్నప్పుడు నా తండ్రి ఈ బిడ్డలు కూడా బాధపడకుండా, ఇబ్బంది పడకుండా నా తండ్రి ఎవరు వారిని బాధ పెట్టకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. క్షేమంగా ఇంటికి చేరుకున్నారమ్మా అనే శుభవార్త మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. నిరీక్షణ కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. ఎన్నోసార్లు నాకు అబార్షన్ అయింది,
ఇప్పుడు నా తండ్రి మరలా నా మీద జాలిపడి కనికరపడి మరలా నా గర్భాన్ని తెరిచాడు. ఇది కూడా అలా అవుతుందేమో అనే భయం నాకు లేదు. నేను తెచ్చుకోను, ఆ భయపడను. ఎందుకంటే నా తండ్రి సమస్తము చేయగల సమర్థుడు. నా తండ్రి పరమ వైద్యుడు. నా తండ్రి నిలబెడతాడు, నా కడుపులో ఉన్న బిడ్డను నిలబెడతాడు, నన్ను నా బిడ్డల్ని కాపాడుతాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించు నా తండ్రి. ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద నా తండ్రి, హెల్త్ చెకప్ కోసం ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, ఎలాంటి రోగమైనా సరే నా ప్రభు, ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక వ్యాధులైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభు. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మీరు గద్దిస్తున్నా కూడా, మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట పట్టించుకోలేదేమో నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు తెలుసో తెలియకో చేశారయ్యా, దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, హాస్పిటల్స్ లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి రోగమైన పసిపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించి, నూతన హృదయాన్ని నా ప్రభా, మరలా ఆ పాపంలోకి నేను వెళ్ళకూడదు. నా తండ్రి నా మీద జాలిపడి ఎన్నో తప్పులు చేశాను, ఎన్నోసార్లు నా తండ్రి మనసు గాయపరిచాను. అయినా సరే నా మీద జాలిపడి నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు నా తండ్రి. ఇక నుంచి నా తండ్రి మనసు నేను గాయపరచను, ఇక నుండి నా తండ్రి నుండి నేను దూరం అవ్వను అనే నూతన తీర్మానాన్ని ప్రతి ఒక్కరు నా ప్రభు తీసుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే బలము, శక్తి నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. మా దేశంలో పెరిగిపోతున్న పాపాన్ని నా ప్రభు కంట్రోల్ చేయమని అడుగుచున్నాం, తీసివేయమని నా ప్రభు. మా దేశాన్ని నా తండ్రి పరిశుద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి, పవిత్రపరచమని అడుగుచున్నాం నా ప్రభు. అధికారులకు లోబడి జీవించమన్నారు, అధికారులకు లోబడే హృదయాన్ని నా ప్రభు, గౌరవించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. పాపం చేసేవాడు నా ప్రభు, ఆ పాపానికి బానిసలు కాకుండా అసహించుకునే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా ప్రభు మా చేయి విడిచిపెట్టొద్దు నా తండ్రి. మమ్మల్ని మేము ఎలా సరి చేసుకోవాలో నా ప్రభు, మమ్మల్ని మేము ఎలా సిద్ధపాటు చేసుకోవాలో మాకు వివేకాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన నా ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం, భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం, భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.